అందరికీ నమస్కారం. నేను చిలుమత్తూరు మండల జనసేన నాయకుడిని మాట్లాడుతున్నాను. ఒక 3 days బ్యాక్ అన్న ప్రకటించిన 24 సీట్లలో గురించి చాలామంది జనసేన నాయకులు రోడ్డులో ఎక్కి మరీ బ్యానర్లు చింపి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చింది తప్పాడు అన్నట్లుగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. నేను ఎందుకు మాట్లాడాలి, మనం చిన్న నాయకులే కదా, ఎందుకు మాట్లాడాలి ఈ విషయం గురించి, మన పార్టీని మనమే బ్యాట్ చేసుకున్నట్లుగా ఉంటుంది అనుకుంటే ఇది రోజు రోజుకి వీడియోస్ ఎక్కువైపోయే కొద్దీ కొంచెం స్పందించాలనే దీంతో చేస్తున్నాను. ఇంతకుముందు ఆయన ఇచ్చిన సీట్లలో ఒక్క సీట్ అయినా గెలిచారా? ఏ నాయకుడైనా కనీసం గెలిపించుకున్నారా? ఎవరినైనా ఒక నాయకుడైనా? ఈరోజు నువ్వు బ్యానర్ చింపడము, దాన్ని తగలబెట్టడము, కేంద్రంలో ఇప్పుడు ప్రజెంట్ మన బీజేపీ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి కూడా 5 ఎంపీ స్థానాలు 9 ఎమ్మెల్యే సీట్లే ఇస్తున్నారమ్మా. ఏమి అది ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఆ పార్టీ. అలాంటి పార్టీకి కూడా వాళ్ళు సీట్లు తక్కువగానే తీసుకున్నారు. అది జనసేన నాయకుడు తనలో ఉండే భాగాన్ని తనకు వచ్చిన సీట్లలో సగభాగంని బీజేపీకి ఇచ్చినారు. ఎందుకంటే బీజేపీ జనసేన ఎప్పుడు ఫస్ట్ నుంచి అలయన్స్లో ఉంది, ఒక అన్నదమ్మల మాదిరి పోతుంది. కాబట్టి దానికి కూడా సమన్వయం చేయాలని చెప్పి ఆయన తీసుకున్న డిసిషన్లో ఆయన ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ ఇచ్చే విధంగానే గెలిచే సీట్లనే తీసుకున్నాడు. మీకు ఇచ్చింటే మీరు ఏం పీకారు చెప్పండి? ఇన్ని దినాలు మనం తిరిగి ఆయన్ని ఇందేనా నమ్మింది? ఆయన అంటే మీరు సీట్ల కోసం వచ్చినా, జనం మంచి చేద్దామని వచ్చినారా? మాకు సీట్ రాలేదు, మాకు ఇచ్చిన మాట తప్పినాడు, మాకు సీట్లు. ఆ ట్రోలింగ్స్ చూడాలా, పేటెంగాల్ని నమ్మి ఆ ట్రోలింగ్స్ మీరు చూస్తూ ఉంటే వాడెవడో పెట్టిన చెప్పు తీసుకొని కొట్టేద్దామా అని అంత కోపంతో ఉన్నాను నేను. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి కూడా 9 ఎమ్మెల్యే సీట్లను 5 ఎంపీ స్థానాలు ఇస్తున్నారబ్బా. కొంచెం అర్థం చేసుకోండి. ఆయన ఎప్పుడు మన కన్న తల్లి మనకి ఎంత మంచి చేస్తుందో బిడ్డలకి, జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతి కార్యకర్తకి అంతే మంచి చేస్తాడు. ఆయన ఈసారి వ్యూహం నాకు వదిలేయండి అన్నట్లుగా చెప్తున్నారు కదా. సరే, ఆయన ఏం చెప్పినా ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన పార్టీ సిద్ధాంతాలు కానీ అవి నచ్చే మనం పార్టీలకు కానీ. ఈరోజు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఆయన మాట్లాడే విధానం మనకు నచ్చట్లేదు, ఆయన చేసిన పద్ధతి మనకు నచ్చట్లేదంటే ఎంతవరకు భావ్యం చెప్పండి? కొంచెం మీరే నాయకులు అర్థం చేసి మేబీ ఉండొచ్చు, కొద్ది తీసుకోవాల్సిందే అనేది ఉండొచ్చు. ఆయన ఏమంటున్నాడంటే ఈరోజు మనము 60 స్థానాలు తీసుకొని దాంట్లో 30 గెలిచి రేపు రోజు చంద్రబాబు నాయుడుతో అనిపించుకునే కంటే నేను ఆ 30 తీసుకోమంటే నువ్వు 60 తీసుకున్నావు, ఈరోజు నీ నుంచినే పార్టీ ఓడిపోయిందని రేపు రోజు అకస్మాత్ బై ఛాన్స్ జరగదు. జరిగితే ఛాన్స్ ఆ మాట కూడా అనిపించుకోకూడదు. మా నాయకుడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా అనిపించుకోకూడదు అని మేమైతే కృషి చేస్తాం. మీ సీట్లే కావాలా, మాకు సీట్లు రాలేదు, మాకు ఇచ్చి దొబ్బించుకోనే ఈ నాయకులు ఎందుకుగా వేస్ట్ పనికిమాల నాయకులు అయిపోతున్నారు. చాలామందికి సీట్లు రాలేదని బాధ ఉంది, ఓకే. ఆయన చెప్తున్నాడు కదా, ఈసారి వ్యూహం మాకు వదిలేయండి, నేను చేసుకుంటాను. దయచేసి జనసేన నాయకులు, జన సైనికులుగా నేనేం చెప్తున్నానంటే, ఈసారి అన్న ఏమి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే దానికే సై. అన్న ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటాడు, ఓకేనా? దీన్ని మనసులో పెట్టుకొని కొద్దిగా ట్రోలింగ్స్ అవి పేటీఎం బ్యాచ్ చేస్తూనే ఉంటాయనుకోండి, మనం మంచి చేసినా చెడు చేసినాడని చూపిస్తుంటాయి. దాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే వరకు ఆలోచిద్దాం, ఓకే? మంచిది జరగని, దేవుడు మంచిది చేయని, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ బాగా ఉంది అని దేవుని కోరుకుంటూ, మీ జనసేన మీరు నాకు ధైర్యం ఉంది నా నాయకుడిని గెలిపించుకోవడానికి, మీకు అదే ధైర్యం ఉంటే మన పవన్ కళ్యాణ్ అన్నగారికి ఖచ్చితంగా ఈసారి గట్టిగా అండగా నిలబడదాం, ఆయన గెలిపించుకుందాం. 24 స్థానాల్లోనూ గెలిపించుకుందాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు.